చూడడం కొత్త విషయమేం కాదు. మరియమ్మన్ మహాభారతంలో మనం ద్రౌపది కథ ఖచ్చితంగా విన్నాం. పాండవుల ధర్మపత్ని. ఆమె జననం అగ్ని ద్వారా జరిగింది. కాని దక్షిణ భారతంలోని వన్యర్ సమాజ్లో ద్రౌపదిని ఒక దేవత రూపంలో పూజిస్తారు. వాళ్ల నమ్మకం ప్రకారం ద్రౌపది అమ్మవారి రూపం. కాని ఆవిడ అందరి ముందు తన శక్తులు అన్నిటినీ దాచిపెట్టి ఒక మామూలు మహిళలాగా ఉండేది. ఇంద్రప్రస్థ సభలో జూదంలో ఓడిపోవడం వల్ల పాండవులను వనవాసానికి పంపించడం జరిగింది. వాళ్లు 12 సంవత్సరాలు అడవిలో గడిపారు. ఆ సమయంలో రాత్రుళ్ళు వన్యర్ సమాజ్లోని జనాలకి గ్రామానికి దగ్గర్లోని అడవి నుండి ఒక ప్రకాశవంతమైన కాంతి కనిపించేది. అక్కడొక పెద్ద చెట్టు కింద వాళ్లు ద్రౌపది కూర్చొని ఉండడం చూసేవారు. కాని ద్రౌపది వాళ్లకొక స్త్రీగా కాకుండా ఒక ప్రచండ రూపం కలిగినట్టుగా కనిపించేది. జనాల నమ్మకం ప్రకారం ద్రౌపదికి జరిగిన అన్యాయం ఆమెను మార్చేసింది. ఆమె లోపలి కోపం ఒక వికృత రూపాన్ని దాల్చింది. కాని గ్రామ ప్రజలు ఆమెను పూజించి తనకి ఒక దేవత హోదా ఇచ్చారు. ఆ తర్వాత వాళ్ల బంజరు భూమిలో వర్షం పడింది. గ్రామ ప్రజలకి ద్రౌపది న్యాయదేవతగా మారింది. వాళ్ల రోగాలను హరించే వర్షదేవతగా మారింది. అందుకే వాళ్లు ఆమెకి అమ్మ హోదా ఇచ్చారు. ఇలా ఆమె పేరు మరియమ్మన్ అయ్యింది. అంటే వర్షాలు కురిపించే అమ్మ. జనాల నమ్మకం ఏంటంటే మరియమ్మన్ యొక్క పూజ మరియు భక్తి చేయడం వల్ల గ్రామంలోకి ఎటువంటి సమస్య రాదు. వర్షాలు సరిగ్గా కురిసేవి. దానివల్ల పంటలు బాగా పండేవి. వీటితో పాటు ఆమెని రోగముక్తి కోసం పూజిస్తారు. ముఖ్యంగా స్మాల్ పాక్స్ అంటే మసూచి నుండి ముక్తి పొందడం కోసం ఆమెను పూజించడం జరుగుతుంది. ఆవిడ పూజలో ఎన్నో పండుగలు జరుపుకుంటారు. వాటిలో రాత్రి సమయంలో నూనెతో తయారైన దీపాలను వెలిగించి మరియమ్మన్ని పూజిస్తారు. కాని ఆశ్చర్యం కలిగించే విషయమేంటంటే 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉత్తర భారతదేశంలో కూడా ఇలాగే ఒక దేవత ఉంది. ఆమెని స్మాల్ పాక్స్ లాంటి రోగాలను దూరం చేయడం కోసం పూజించడం జరుగుతుంది. శీట్లా మాత. ఈమెని శీట్లాదేవి అని కూడా అంటారు. ప్రజల నమ్మకం ఏంటి అంటే ఈమెను పూజించడం ద్వారా రోగాల వినాశనం జరుగుతుంది. కాని ఈమె రూపం మరియు ఈమె కథలు దక్షిణానికి చెందిన మరియమ్మన్తో చాలా వరకు కలుస్తాయి. అయ్యనార్. తమిళనాడులోని ప్రతి ఒక్క గ్రామానికి బయట ఒక పెద్ద మూర్తి కనిపిస్తుంది. చేతిలో ఖడ్గం పట్టుకుని ఉన్న ఒక యోధుడి విగ్రహం. పెద్ద పెద్ద కళ్ళు, మందపాటి మీసాలు, అలాగే ఆయనతో పాటు ఒక తెల్లటి గుర్రం. ఈ యోధుడు అయ్యనార్ దేవత. ఈయన ప్రతి రాత్రి ఒక రక్షకుడిలాగా గ్రామ ప్రజలను రక్షిస్తాడు. ఒక గ్రామదేవత అవడం వల్ల ఈయనకి ఎన్నో పేర్లు మరియు నమ్మకాలున్నాయి. అయ్యనార్ అంటే ప్రపంచ